సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. ఉచిత కరెంటు 500కే గ్యాస్ మార్గదర్శకాలు. గృహజ్యోతి పథకం ద్వారా 500కి గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను తెలంగాణ ప్రభుత్వం నేడు ప్రారంభించింది. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఈ స్కీమ్లో సిలిండర్ ధర నేరుగా 500కే లభించదు. లబ్ధిదారులు ముందుగా సిలిండర్ డబ్బులు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను లబ్ధిదారులకు అందిస్తుంది. ఉదాహరణకు సిలిండర్ 955 అనుకుందాం. బుక్ చేసినప్పుడు మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్రం ఇచ్చే 40 సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 415 సబ్సిడీ అందిస్తుంది. ఫలితంగా సిలిండర్ ధర మొత్తం 500 లభించినట్లు అవుతుంది. 500కి గ్యాస్ సిలిండర్ మార్గదర్శకాలు. ప్రజాపాలన దరఖాస్తులో ఖచ్చితంగా ఈ స్కీమ్ కోసం అప్లై చేసి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. గ్యాస్ కనెక్షన్తో బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సిలిండర్ డెలివరీ సమయంలో లబ్ధిదారులు పూర్తి డబ్బులు చెల్లించాలి. ప్రతి నెల ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా గ్యాస్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం అడ్వాన్స్ చెల్లిస్తుంది. గ్యాస్ కంపెనీలు లబ్ధిదారుల ఖాతాలోకి సబ్సిడీ డబ్బులను జమ చేస్తాయి. డాక్యుమెంట్లు సరిగ్గా లేని వారికి పక్కన పెట్టిన అధికారులు వీరికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించింది సర్కార్. కాగా రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా 40 లక్షల మంది గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ సంఖ్యను అధికారులు ఇప్పటికే సీడ్ చేసినట్లు తెలుస్తుంది. గ్యాస్ ఏజెన్సీల నుంచి ప్రభుత్వం వివరాలు సేకరించింది. ఉచిత కరెంటు కూడా 500కి గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత స్కీమ్ను కూడా తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనుంది. ఇప్పటికే లబ్ధిదారుల నుంచి వివరాలు కూడా సేకరించింది. వివరాలు సేకరించడం జరిగింది. రేషన్ కార్డు, ఆధార్ నెంబర్, విద్యుత్ మీటర్ సంఖ్య, ప్రజాపాలన దరఖాస్తు వివరాలను సేకరించింది. కాగా హైదరాబాద్లో మొదటగా 11 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తుంది. మార్చి 1 నుండి వీరికి కరెంటు బిల్లు 0గా వస్తాయి. మొదటగా అన్ని వివరాలు సరిగ్గా ఉన్న వారికే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ పథకాలను చేవెళ్లలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితమే ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ను ప్రారంభించనున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.